గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, ఆజాద్ గారు ఉన్నారు, రాజగోపాలయ్య గారు ఉన్నారు, సర్ అల్లాడ్ ఉన్నారు, ఇంకేదో లేదు నో టీటీ సప్తమిస్టర్లో ఆయన పెట్టిన సప్తమిస్టర్ అది ఎక్కడో పెట్టి ఇప్పుడే చెప్తా పట్టండి. కేఎం మున్షి, మౌలానా అబ్దుల్ కలాం, డిపి కైతా, నేను చెప్పిన 5 పేర్లు కాదు. శ్రీధర్ సప్తఋషుల గురించి మాట్లాడినా బాగానే ఉంది. ఫౌండింగ్ ఫాదర్స్ గురించి మాట్లాడినా బాగానే ఉంది. వాట్ అబౌట్ ఫౌండింగ్ మదర్స్? ఇదే నీవు కదా రాయాల్సింది. కమలా చౌదరి, సుచేత కృపలాని, దుర్గాబాయి, అప్పటికి ఇంకా ఆమె దేశముఖ్ గారు, ఖుదాసియా ఐజాజ్, పూర్ణిమా బెనర్జీ, దాక్షాయణి వేలాయుధన్, రేణుకా రే, హన్స్ మెహతా, రాజ్కుమారి అమృత్ కౌర్, అనీ మెస్క్రేమ్, అమ్ము స్వామినాథన్. స్త్రీ పురుష స్వాతంత్రం గురించి వచ్చినప్పుడు, లిబర్టీ గురించి వచ్చినప్పుడు, ఈక్వాలిటీ గురించి వచ్చినప్పుడు మీరెవరైనా రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి సంభాషణ చర్చను చూస్తే వీళ్ళు ఏం చేసిండ్రు రాజ్యాంగ పరిషత్తులో మనకు ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నారు, 6, 7 మంది ఉన్నట్టు. అది వదలదు మనడం. శ్రీధర్ నేను తప్పపట్టడం, అది వదలదు మనం. దేవుడు పట్టే మరి కమలాదేవి, దుర్గాబాయి ఏమి, వేలాయుధన్ ఏమైపోయి, ఆమె చేసేటువంటి చర్చ చూస్తే మనం అందరం నివేరిపోతాం. Henceforth, whenever we talk about founding fathers of the Constitution, let us talk about founding mothers of the Constitution. That is the meaning of dignity. ఆ డిగ్నిటీ అనే పదం ఇంకొకసారి ఎక్కడి నుంచి వచ్చిందంటే, విజయలక్ష్మి పండిత్ ఎందుకు లేదు రాజ్యాంగ పరిషత్తులో అంటే, రాజ్యాంగం మనకు స్వాతంత్రం రాకముందే ఆమె యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిపోయింది, ఐక్యరాష్ట్రం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించింది. ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్ విత్ ద సేమ్ డిగ్నిటీ అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి అప్పుడే రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరుగుతుంది. అప్పుడే యునైటెడ్ నేషన్స్లో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ గురించి చర్చ జరుగుతుంది. కనుక ఈ 2 పదాలు, డిగ్నిటీ అంటే వ్యక్తి ఔన్నత్యం, ఎవరైనా సరే ఎట్లా, మరి వాటికి తిండి లేదు కదా, వ్యక్తి ఔన్నత్యాన్ని ఎట్లా కాపాడడం అంటే ఆదేశిక సూత్రాలు తీసుకొచ్చి, nobody shall die in this country with hunger. Concentration of material resources of the community are not concentrated in the hands of people. సహజ వనరులు, మన సహజ సంపద, ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అటువంటి ప్రణాళికలను రచించాలి ప్రభుత్వాలు. అప్పుడు వ్యక్తి యొక్క ఔన్నత్యం కాపాడగలరు. అందుకని మనం దేనికదే చేసి ఆదేశిక సూత్రం ఇంతకుముందు అన్నీ అందుకే సార్ వీ డోంట్ ఫాలో లెటర్ అండ్ స్పిరిట్. ఇది వీటికి ఉన్నటువంటి సంబంధం. ఆ 2 పదాలు మాత్రం అది బాబాసాహెబ్ డిగ్నిటీ.
ఫ్రెటర్నిటీ ఎందుకంటే అప్పుడే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పోస్ట్ పార్టీషన్ సిచ్యువేషన్. అది ఆ రోగం ముదరకూడదు, దేశానికి ప్రమాదం, విచ్ఛిన్నకరం అనేటువంటి శక్తుల చేతుల్లోపటికి దేశం పోతుంది. దీన్ని కాపాడాలంటే డిగ్నిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఏది జరగకూడదు అనుకున్నామో అది జరిగింది. ఇంకా దీని మీద నేను ఉపన్యాసం పొడిగించదలుచుకోలేదు, మీకు అర్థమైంది నేను ఏం చెప్తాను. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకుపోయినా అప్పుడు ఎవరో ఒక ఆయన బయలుదేరాడు, ఇది ప్రమాదంలో ఉంది. ఎవరో ఒక ఆయన మీకు తెలుసు. దానికి విరుగుడు ఏమైందంటే సాష్టాంగపడి నమస్కారం చేసి దాన్ని తీసుకొని నెత్తిలో పెట్టుకున్నాం. సార్ లెటర్ అండ్ స్పిరిట్. ఇది పాశ్చాత్య నాగరికతకు ప్రతిరూపం అన్నవాళ్ళు, ఇది డానీ గారికి సమాధానం. సుప్రసిద్ధ న్యాయమూర్తులు ఇక్కడ ఆచార్యుడు అరగోపాల్ గారు ఉన్నారు. రాజ్యాంగం గురించి నేనేం మాట్లాడతాను? రాజ్యాంగం గురించి మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కానీ మనం కాదు సంరక్షించి. బుడ్డగోషుడు అంటేనే వాడిని గోచే సరిగా లేదు, వాడు రక్షించింది రాజ్యాంగం. ఈ పీఠిక ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి పీఠిక తల మీద పెట్టుకొని మోసి మాకు అర్థమైంది, మేము ఏం పోగొట్టుకుంటున్నామో మాకు అర్థమైంది అని జవాబు. అది ఈ దేశంలో ఉండేటువంటి సగటు మనిషి గొప్పతనం. అదొకటి అర్థమైతే అన్ని అర్థం. ఎవరో ఒక ఆయన కేంబ్రిడ్జ్లో పోయి హార్వర్డ్లో పోయి ఉపన్యాసాలు ఇస్తాడు, దేశం గురించి మాట్లాడతాడు. వీడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడికి వచ్చి మాట్లాడబోతే ఫారిన్ ఇన్స్పైర్డ్ ఏజెంట్స్ మాట్లాడే భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. సార్, విదేశాలలో పోయి మీ ఎన్నిక ప్రాశస్త్యం గురించి విశ్వగురువులు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? వాడికి ఏం సంబంధం సార్? ఆ బైడెన్ గారికి, ఆ మెలోనీకి ఏమి సంబంధం సార్? వాడు బ్రిటిష్ ప్రధానమంత్రికి అంటే వాళ్ళు మరీ అంత పిచ్చివాళ్ళు కాదు కనబడుతున్నారా? దేశానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా విదేశాల్లో ప్రస్తావించడం దేశద్రోహం అని మీరే కదా ఎలిగేటి చాటింది. మరి ఎన్నికల ప్రజాస్వామ్యం గొప్ప విజయాల గురించి ఇతర దేశాల్లో మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అందుకే అన్న అత్తారింటి దారిలో మాట జ్ఞాపకం. ఏం మారింది సార్? ఏం మారింది అత్త? ఏం మారింది? నా ఓటి వాటికి మళ్ళీ భయం మొదలైంది. ఎవరో ఒక సుప్రసిద్ధ రచయితులు, పేర్లు తీయనని చెప్పిన కనుక పేర్లు తీయను, 210లో అదేదో ఉపన్యాసం ఇచ్చిందట. ఆమె పిచ్చి ఆమెకు, నా పిచ్చి నాకున్నట్టు ఆమె పిచ్చి ఆయనకి లేదా? బాగా ముదిరింది పిచ్చి, ఈయనకి లేదా? ఆమె ఏదో ఆమె పిచ్చి ఆమె మాట్లాడుతుంది.
2010 14 సంవత్సరాల తర్వాత UAPA కింద కేసు పెట్టి శిక్షించండి. అందుకే అన్నాను ఏం మారిందంట. ఇది ఈ సందర్భం, వీటి గురించి మనం అర్థం చేసుకుంటే శ్రీధర్ రాసిన ఈ అద్భుతమైన పుస్తకం పీఠిక. పీఠిక అని పేరుకే అన్నాడు ఆయన. సగం రాజ్యాంగాన్ని స్పృశించింది ఏదో ఒక విధంగా. ఆయనకున్నటువంటి ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు, చారిత్రమైన ఇబ్బందులు, వాటన్నిటినీ అధిగమించి ఒక సరి అయినటువంటి దృక్పథంలో రాజ్యాంగంలో ఆయన దేన్నైనా ఎన్నుకోగలుగుతుండే. ప్రాథమిక హక్కుల గురించి రాయగలుగుతుండే, ఆదేశిక సూత్రాల గురించి రాయగలుగుతుండే, కానీ పీఠిక గురించి, దట్స్ ద కీ టు అన్లాక్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది వచ్చింది అన్నిటికన్నా చివర, కానీ ముందు అగ్రభాగాన. ఇది పీఠికకు ఉండేటువంటి ప్రత్యేకత, గొప్పతనం. అది రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా రచయిత నిర్మాత రెండు ఉంటారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, డైలాగ్ అంత ఒకటే రాస్తాడు. అట్లా జరిగింది చాలా. దట్ వాజ్ బాబాసాహెబ్. చివరిగా మీరు అనుమతిస్తే 2 నిమిషాలు, ఎందుకంటే మళ్ళీ ఇంతమంది ఒక దగ్గర దొరకదు. నేను భారత సంవిధాన రాజ్యాంగాన్ని చదివేటప్పుడు మార్క్స్ కనబడేవాడు. కొన్ని తీర్పులో ప్రస్తావన, గాంధీ కనబడేవాడు, నెహ్రూ కనబడేవాడు, బిట్టర్ క్రిటిక్ ఆఫ్ నెహ్రూ లోహియా కనబడేవాడు, మార్టిన్ లూథర్ కింగ్ కనబడేవాడు, అబ్రహాం లింకన్స్ లీషియం స్పీచ్, యాంటీ స్లేవరీ స్పీచ్, అది కనబడేది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ న్యూ డీల్, ఆదేశిక సూత్రాలు, వెల్ఫేర్ స్టేట్, అవి కనబడే. కానీ నా అజ్ఞానానికి మీరందరూ మన్నించాలి. శ్రీధర్ రాజ్యాంగంలో శ్రీశ్రీని కాళోజీని దర్శించారు, విచ్ ఐ హ్యావ్ మిస్డ్. ఇంతమందిని దర్శించడాన్ని శ్రీశ్రీని దర్శించకుండా ఎట్లా ఉంటాం, కాళోజీని దర్శించకుండా ఎట్లా ఉంటాం. ఆయన వీటన్నిటితో పాటు సరే అంతవరకైనా నా అజ్ఞానాన్ని నాకు చూపించినందుకు శ్రీధర్కు కృతజ్ఞతలు. ఇక మిగిలింది మీకు అందరికీ నమస్కరించడం, మీ సహనాన్ని పరీక్షించకూడదు అని నిర్ణయం. సెలవు.